అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. నేను సింధు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ RRR గేమ్ చేంజర్ సినిమాల కోసం చాలా టైం తీసుకున్నాడు. అందుకనే ఇక నుంచి అంత టైం తీసుకోకూడదని చరణ్ డిసైడ్ అయ్యారట. అందుకని ఒక సినిమా సెట్స్ పై ఉండగానే తర్వాత రాబోయే సినిమాలపై ఓ నిర్ణయానికి వచ్చేస్తారని తెలిసిందే. ఇంకా చెప్పాలంటే రామ్ చరణ్ స్పీడ్ పెంచడం కోసం ప్లాన్ మార్చారని తెలిసిందే. ఇప్పుడు చరణ్ లైనప్ లో ఉన్న సినిమాలు చూసి పండగ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. ఇంతకీ చరణ్ ప్లాన్ ఏంటి? ఏ క్రేజీ డైరెక్టర్ తో సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు? RRR సినిమాతో గ్లోబల్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. సంచలన విజయం సాధించాడు చరణ్. ఆ తర్వాత చేసే సినిమాలతో మరింత పెద్ద విజయం సాధించాలని తపించాడు. కానీ గేమ్ చేంజర్ రూపంలో నిరాశ తప్పలేదు. RRR గేమ్ చేంజర్ ఈ రెండు సినిమాల కోసం 5 ఏళ్లకు పైగా టైం తీసుకున్నాడు. అందుకనే చరణ్ కెరీర్ లో బాగా గ్యాప్ వచ్చింది. అందుకనే ఇక నుంచి అలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేందుకు పక్కా ప్లానింగ్ తో అడుగులు వేస్తున్నాడు ఈ గ్లోబల్ స్టార్. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్ లో పెద్ది అనే సినిమా చేస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్ సమర్పణలో ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. పెద్ది తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు ఓకే చెప్పిన చరణ్ ఇప్పుడు అంతకంటే ముందుగా మరో భారీ చిత్రం చేయాలని ఫిక్స్ అయ్యాడట. అయితే చరణ్ మూవీ ఎవరితో అంటే ఈ మధ్య బాలీవుడ్ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ పేరు వినిపించేస్తుంది. ఇప్పుడు ఊహించని విధంగా సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ చేస్తున్న ప్రశాంత్ నీల్ నెక్స్ట్ మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేసే ప్లానింగ్ లో ఉన్నారని తెలిసింది. చరణ్ ఇమేజ్ కు తగ్గట్టుగా నేషనల్ లెవెల్లో సత్తా చాటేలో కథ రెడీ చేశారు నీల్. చరణ్ తో సినిమా చేసేందుకు నీల్ మాత్రమే కాదు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ ఇద్దరితో చరణ్ సినిమాలు ఖచ్చితంగా ఉంటాయని టాక్ వినిపిస్తోంది. అయితే త్రివిక్రమ్ 2 ప్రాజెక్టులలో లాక్ అయ్యారు. అలాగే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్, యానిమల్ పార్క్ సినిమాలతో లాక్ అయ్యారు. ఈ ఇద్దరి దర్శకులు వాళ్ళ కమిట్మెంట్ అయిన తర్వాత చరణ్ తో ఖచ్చితంగా సినిమా చేస్తారనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇలా క్రేజీ ప్రాజెక్టులు లైన్ లో పెట్టడంతో మెగా ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టుల గురించి ఫుల్ క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.